నమస్తే నమస్తే గాయ్స్. ఈవినింగ్ అవుతుంది. నేను మా ఫ్రెండ్ వచ్చేసి ఏదిరా ప్లేసు మాల్ రోడ్కి వెళ్తున్నాం. నైట్ టైం చాలా బాగుంటుందంటే వెళ్తున్నాం. ఇప్పుడు కరెక్ట్గా 6:30 అవుతుంది. ఇంకా వెళ్తురుగానే ఉంది. సో మనం 6:30 అంటే అక్కడికి వెళ్ళలోపు 7 అవుతుంది. 7 అంటే 7:30లో మొత్తం తిరిగేసి అప్పులోపు చీకటి పడుతుంది. ఆ మార్కెట్లో మొత్తం తిరిగేస్తే అలా 8 o'clock లోపు మొత్తం కంప్లీట్ చేసుకుని మన రూమ్ మనం తిరిగి వచ్చేయడం. అప్పటి నుంచి మళ్ళీ ఒక అర్ధగంట పడుతుంది కాబట్టి రిటర్న్. సో మీరు మాత్రం ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు మామ. అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు ప్లేస్. చాలా అంటే చాలా 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 బాగుంది. అసలు ఇది మార్నింగ్ టైం ఫాగ్ అసలు అంటే నార్మల్గా ఇది ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే అసలు ఇంకా మర్చిపోలేని జ్ఞాపకం అవుతుంది. అంత మెమొరబుల్ మెమరీస్ ఉంటాయి దీని నుంచి. అసలు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మామ. ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు. చాలా చాలా బాగుంది. ఈ కొండల పైన ఆల్మోస్ట్ ఒక సీ లెవెల్కి 2 kilometers అప్ అనుకో. ఇక 2 kilometers అప్లో మేము ఉన్నాం. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. మేము పొద్దున్న నుంచి ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి 10:30కి అంటే అప్పుడు దాకా ఫాగీ ఉంటుంది. అప్పుడు దాకా చాలా ఫాగ్ ఉంటుంది. అప్పుడు బయటకు వెళ్ళలేము. సో 10:30కి అలా కొంచెం లైట్గా ఫాగ్ తగ్గుతూ ఉంటుంది. సో ఆ టైంకి మేము బయలుదేరాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిరుగుతూనే ఉన్నాం. అదేదిరా మనం పోయింది దళాయి హిల్స్. దళాయి హిల్స్ అని చాలా చాలా బాగుంది మా. అసలు మీరు అస్సలు మిస్ అవుతుంది అని. అంటే మేము చాలా తిరిగాము కానీ దాంట్లో దళాయి హిల్స్ అనేది చాలా బాగుంది. అంత కొండ అంటారు ఆరో లాగా ఉంటుంది అన్నమాట. మొత్తం ఎడ్జ్ లాగా దానిపైన నడవాల్సి వస్తుంది. అంటే స్కిడ్ అవుతూ ఉంటుంది. అందులో రైనీ ఉందనుకో, లైట్గా స్నో పడుతూ ఉందనుకో, ఆ స్కిడ్ అవుతూ ఉంటుంది. ఆ మట్టి మొత్తం ఆ రాళ్ళ మధ్యలో కరెక్ట్గా నడవలేము. అలాంటి ఎడ్జ్లో పైన నుంచి మనం నడుస్తూ ఒక ప్లేస్కి చేరుకొని కొండపైన నిల్చొని ఫోటో దిగుతూ ఉంటే ఉంటుంది మామ. మామూలుగా అంటే మామూలుగా ఉండదు. సరే చరణ్, సూపర్ ఉంటుంది. ఇంకో విషయం మామ, ఇక్కడ ఒక కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు. అసలు అవి మనం పెంచుకుంటేమో హైబ్రిడ్ కుక్కలు అవుతాయి, పెంచుకోకపోతే వీధి కుక్కలు అవుతాయి అంతే. మనం వీటిని తీసుకుని మన ఊళ్ళో పెంచుకున్నాం అనుకో, ఆయన ఏదో పెద్ద ఒక 40-50 వేలు పెట్టి ఒక కుక్క తెచ్చుకున్నాడు రా బాబు, కాస్ట్లీ ఉన్నట్టుంది అనుకుంటారు. కానీ ఇక్కడ చూసి అది వీధి కుక్క. అది అట్లా ఉంది సిచ్యువేషన్. పెంచితే దాని వాల్యూ పెరిగిపోతుంది అన్నమాట. అట్లా ప్లేస్ అంటావా మామ. దగ్గరికి మేము పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా కొండలపైనే తిరుగుతున్నాం మామ. నిన్న వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కొండలపైనే మొత్తం ఒక 70-80 kilometers దాకా తిరిగి ఉంటాయి కొండలపైన. అసలు మేము మర్చిపోలేని ఇంకొక 1 day ఎక్స్టెండ్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. చూడాలి మరి ఇప్పుడు అంతా తిరిగిన తర్వాత ఇంకేమైనా మాకు తిరగాలి అనిపిస్తే వెయిట్ చేస్తాం. మేము ఏంటంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ ఫుల్ ఎడ్జెస్గా మొత్తం తిరిగేసి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే కొంచెం సగం కాకుండా క్లియర్గా ఆ ప్లేసెస్ మొత్తం విజిట్ చేసినాం అనుకో. సో మన దీంట్లో ఇంకేం బ్యాలెన్స్ ఉండొద్దు. బ్యాలెన్స్ ఉన్నాయనుకో మళ్ళీ తర్వాత మనకి అరే ఇది అక్కడ దాకా వెళ్ళిన ఈ ప్లేస్ మిస్ అయిందా అనేటట్టు ఉండదు. సో మనం ఆల్మోస్ట్ ఒకవేళ మిస్ అయినా సరే ఆల్మోస్ట్ కవర్ అయ్యేటట్టు ఉండాలి. కానీ మళ్ళీ మెయిన్ ప్లేస్లు మిస్ అయినట్టు అట్టు ఉండదు. సో అందుకే మేము కూడా ఏ ప్లేస్ని వదలకుండా ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. మేము వెళ్ళే దారిలో మేము మిగతా దూరంగా ఉంటే మేము ఏం చేయలేం, కానీ మేము వెళ్ళే దారిలో మాత్రం ఆల్మోస్ట్ కవర్ చేస్తాం. ఇంక నువ్వేమైనా చెప్తావు వచ్చారా? మొత్తం నేచర్ లవర్ మా. అసలు అంటే నేనే అనుకుంటే నాకంతా నువ్వు ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తాడు అక్కడ నేచర్. నేనేంటంటే మాట్లాడడం ముందు ఉందిరా. దేనికంటే ఇప్పుడు చూసిన ఎప్పుడైనా చూసినా మాట్లాడడం ముందు ఉంది. మాల్ రోడ్ అంటే కొంచెం దూరం ఉందా? జార్జర్కి 11 kilometers పడుతుంది. ఇది 7 kilometers పడుతుంది. అలాగా సరే ఎలా అయితే ఇలా అయితే. కానీ ప్లేసెస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి మేము. అంటే చాలా కొన్ని బుద్ధుని టెంపుల్స్ ఉన్నాయి అక్కడ కొండల మధ్యలో. అలాంటి ప్లేస్లో ఆ కొండలు ఆ వ్యూ మాత్రం చాలా 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 బాగుంటుంది నిజంగా. ఆ దళాయి హిల్స్ దగ్గర కూడా ఒక బుద్ధ టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా చాలా వ్యూ బాగుంటుంది. ఆ రెండు పక్కనే ఉంటాయి. ఆ దళాయి హిల్స్ ప్లస్ దాని పక్కన ఒక బుద్ధ టెంపుల్ ఉంటుంది. దగ్గరనే చాలా చాలా బాగుంటుంది. అరే ఏరే పేరు ఏదో ఉంది కదా, మాల్ రోడ్కి వచ్చినాం ఫ్రెండ్స్. అన్ని రేట్లు అట్లనే ఉన్నాయి, చాలా ఎక్కువన్నాయి. చాలా షాపుల్లో తిరిగా రేట్లు చాలా ఎక్కువన్నాయి.
చూడడానికి ఏమో మన చార్మినార్ లాగా ఉంది కానీ రేస్ చాలా ఎక్కువ ఉంది. ఆక్టివా ఇది మనకి వీడికి వచ్చినాక మోమోస్ ఎక్కువ కనపడ్డాయి కదా నీకు చిన్న వాటిలో మోమోస్ దొరుకుతున్నాయిరా. ఢిల్లీ కూడా దొరుకుతుంది. లేదు ఇక్కడ ప్రతి చోట మోమోస్ దొరుకుతున్నాయి మా ఢిల్లీలో మనం చూసిన కొంచెం లేనా అక్కడ రమ్మంటే ఢిల్లీలో. ఈ కొన్ని చోట్ల కాదు అసలు చిన్న చిన్న మన దాంట్లో మనం ఉన్నావా దాంట్లో కూడా మోమోస్ ఉన్నాయి కదా. ఇవ్వడం కదా మోమోస్ ట్రై చేద్దామా? ఏది 50 में नया